సివిల్ చెక్ చేసినప్పుడు వాటిపైన ఏమైనా కేసులు ఉంటే వాళ్ళు మనల్ని మన ఇండియా దేశానికి అయితే పంపించట్లేదు. కార్ ఆపేసి ఇక్కడ ఎందుకు ఆపిండ్రు, దేని మీద ఆపిండ్రు, ఇక్కడ బ్రిడ్జ్ మీద మీరు ఆపకూడదు కదా, ఏమైనా ఫోటోలు తీసుకున్నారా, ఇక్కడ మీరు కార్ ఆపడానికి రూల్స్ లేవు అని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ మీద కేసు అయితే ఉంది. పెనాల్టీ 10 దినాలు పెనాల్టీ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్ హాలిడేస్ లో కోవిడ్ నుంచి ఇండియాకు పోయే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా పెనాల్టీ ఉన్నాయా అని చెక్ చేసుకొని పోండి. పోయే ముందర అట్లా చెక్ చేసుకొని పోతేనే బెటరు. ఈ మధ్యకాలంలో కోవిడ్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తెచ్చింది అనమాట. మన లైసెన్స్ పైన కానీ మన మీద ఏమైనా కేసులు ఉన్నా కూడా కోవిడ్ ఎయిర్పోర్ట్ లో సివిల్ చెక్ చేసినప్పుడు వాటిపైన ఏమైనా కేసులు ఉంటే వాళ్ళు మనల్ని మన ఇండియా దేశానికి అయితే పంపించట్లేదు. ఒకవేళ పెనాల్టీ ఉంటే ఆ డబ్బులు అక్కడే కట్టాలి, లేకుంటే కేసులు ఉంటే ఎన్ని పంపించేసి ఆ కేసులు క్లియర్ చేసుకుందామని చెప్పి పంపిస్తాను అనమాట. నేను కూడా లాస్ట్ ఇయర్ ఇండియాకి అయితే పోయినప్పుడు నా లైసెన్స్ పైన ఒక కేసు అయితే ఉన్నది, అంటే పెనాల్టీ ఉన్నది అనమాట. నాకు తెలియకుండా నేను ఎయిర్పోర్ట్కి అయితే పోయినా. ఇండియా పోయేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో నన్ను ఆపేసి నీ లైసెన్స్ పైన కేసు అయితే ఉంది, పెనాల్టీ అయితే ఉంది, అది కట్టుకొని రాపు అని చెప్పిండ్రు. మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి పోతామో మనకు కొంచెం టైం ఉంటుంది, టైం ఉండదు, మనకు తెలియదు ఎయిర్పోర్ట్ ఎట్టట ఏం కథ అనేది తెలియదు అనమాట. అక్కడ పోతే ఆడిపోయి ఈడిపోయి తిప్పి పెడతారు. అసలు మనకు అరబిక్ సరిగా రాదు, మనకు సరిగ్గా చెప్పరు. మనం అడిగితే కోపగించుకోవడం ఇదంతా అయితే ఉంటుంది. లాస్ట్కి అయితే నేను ఎట్లా కొట్ట వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చాలా ఇబ్బంది పడే తినగా పెనాల్టీ కట్టేసి నేనైతే ఇండియాకి అయితే పోయినా. కట్టేది కూడా అన్నీ ఉంటుంది, ఆడ ఒక కౌంటర్ అయితే ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర అయితే పోవాలి. ఆ కౌంటర్ దగ్గర చాలా మంది జనం అయితే ఉంటారు. అటువంటిప్పుడు మనకు టైం ఉండదు, మనకు ఫ్లైట్ టైము అయిపోతూ ఉంటది, చాలా టెన్షన్ అయితే ఉంటది. అంత ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ బయట మన జమియాల దగ్గర ఆన్లైన్ లో కట్టేసి అయిపోతుంది. స్కూల్ హాలిడేస్ ఇస్తాను కదా కోవిడ్ లో, ఈ నెల లాస్ట్ స్కూల్ ఉండేది, ఇంకా నెక్స్ట్ మంత్ హాలిడేస్ అనమాట. అప్పుడు చాలా మంది డ్రైవర్లు మన ఇండియాకి అయితే పోతా ఉంటారు. ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయింది కదా, చాలా మంది అయితే పోతా ఉంటారు, చాలా ఇబ్బంది అయితే పడతారు కొందరు. అదే మనము ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ ఆన్లైన్ లో కట్టేటువంటి అయితే ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించినటువంటి యాప్ అయితే ఉంది. అట్లే మన జమియాల దగ్గర ఆ షాపులు ఉంటాయి అనమాట. మన ఇండియా వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి మనం చెప్తే కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు చెక్ చేసి మీ మీద ఏమన్నా ఉన్నాయా, కేసులు ఏమన్నా ఉన్నాయా, పెనాల్టీ ఏమన్నా చెప్తారు. అట్లా ఉంటే కనుక మనం అక్కడ కట్టేసి పోతే బెటర్. కోవిడ్ ఎయిర్పోర్ట్ కి పోయిన తర్వాత అసలు మన పైన ఏమైనా కేసు కానీ పెనాల్టీ ఉంటే అసలు ఆ కోవిడ్ ఎయిర్పోర్ట్ లో కోవిడ్ లో ఉండేటువంటి ఆ పోలీసులు అయితే కనుక అసలు మనకు చెప్పరు. మన పైన అది ఏంది, ఏం కేసు, పెనాల్టీ ఏంది అసలు మనకు చెప్పరు. చూసి చెక్ చేసి నీ మీద కేసు ఉంది, నువ్వు పోలేవు, లేకుంటే పెనాల్టీ కట్ట అంటారు. ఈ కోవిడ్ పోలీసులు ఎందుకంటే మనల్ని బండి ఆపి ఏమన్నా మనం మిస్టేక్ చేసినా కూడా, ఏమన్నా తప్పు చేసినప్పుడు బండి ఆపి మన సివిల్ ఐడి లైసెన్స్ తీసుకుపోయి చెక్ చేసి దాని మీద కేసు రాసేస్తారు. రాసేసిన తర్వాత ఇదిగో నీ మీద కేసు రాసిన, నువ్వు పోయి డబ్బులు కట్టుకో అని ఇలాంటివి అయితే ఏం చెప్పరు వాళ్ళు. ఊరికే చెక్ చేసి కేసు రాసేసి మనకి ఇచ్చేసిపోతారు. మనం ఏమనుకుంటామంటే ఆ కేసు ఏం రాలేదు కదా, మనకు చెప్పలేదు కదా, ఆ కేసు ఏం రాసింటారులే అని చెప్పేసి మనం అట్లే సైలెంట్ ఉండిపోతాం అనమాట. మనం దాన్ని పట్టించుకోమన్నమాట. అటువంటి కేసు రాసేసింటారు. నాకు కూడా సేమ్ అంతే. నాకు కూడా అసలుకి ఆ కేసు రాసినట్టు తెలియదు, ఊరికే లైసెన్స్ తీసుకుపోయినాడు, చెక్ చేసిండు, నా లైసెన్స్ నాకు ఇచ్చేసిండు, అంతే. నేను నా కేసు రాయలేదు అనుకున్నా, కాకపోతే కేసు రాసేసిండు. అది ఎట్లా రాసేసిండు అంటే నేనేం తప్పేం చేయలే, నేను ఏమి ఇక్కడ రూల్స్ అయితే క్రాస్ చేయలే. కాకపోతే కోవిడ్ లో సముద్రం పైన జాపర్ బ్రిడ్జ్ అని 42 కిలోమీటర్ల జంపు బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జిని చూద్దామని చెప్పేసి నేను, మా తమ్ముడు, ఇంకొక ఫ్రెండ్ అయితే పోయినప్పుడు డ్రైవింగ్ చేసేది ఇంకొక అతను ఏం చేసిందంటే ఆ బ్రిడ్జ్ మధ్యలోకి పోయి ఆపేసి నేను తోలేను, నువ్వు తోలుదురా అని చెప్పిండు. నేను సరే అని చెప్పేసి వెనక సీట్లు ఉండే నేను ముందు సీట్లో డ్రైవింగ్ సీట్లోకి వచ్చిన అతను వెనక్కిపోయిండు. అంతే. పోలీసులు ఎప్పుడు వచ్చిండ్రో ఏమో తెలియదు, కెమెరాలో చూసిండ్రో మరి ఎట్టనో వెనకలో వచ్చి కార్ ఆపేసి ఇక్కడ ఎందుకు ఆపిండ్రు, దేని మీద ఆపిండ్రు, ఇక్కడ బ్రిడ్జ్ మీద మీరు ఆపకూడదు కదా, ఏమైనా ఫోటోలు తీసుకున్నారా, ఇక్కడ మీరు కార్ ఆపడానికి రూల్స్ లేవు అని చెప్పేసి క్వశ్చన్లు అయితే అడిగిండ్రు. మేము బ్యాక్ పెయిన్ ఉండి కార్ ఆపినావా సార్, బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, కొంచెం ఇబ్బంది ఉంటే ఆపి మళ్ళీ పోతున్నా అని చెప్పిన. సరే లైసెన్స్ ఇవ్వు సివిల్ అని చెప్పేసి మా అందరి సివిల్ చెక్ చేసిండు. నా లైసెన్స్ తీసుకుపోయిండు, చెక్ చేసిండు, కేసు రాసిండు, సైలెంట్గా తెచ్చిచ్చిండు, అంతే పొమ్మని చెప్పిండు. సరే కదా, ఊరికి చెక్ చేసి పంపించేసిండమ్మలే, కేసు గీసి ఏం రాయలేదు అని చెప్పిండు. మా తమ్ముడు అడిగితే లేదు, నా ఒకవేళ కేసు రాసినా కూడా కారు మీద రాస్తారు, లైసెన్స్ మీద ఏం రాయట్లే, ఏం ఇబ్బంది అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను వెళ్ళిపోయి దాన్ని పట్టించుకోలే. ఇంకా తీరా కోవిడ్ ఎయిర్పోర్ట్లో పోయినాక కేసు అయితే ఉండేది. అలా నేను చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలియక, ఎక్కడికి పోవాలో తెలియక, ఎవరిని అడగో తెలియక, వాళ్ళ ఆడికి అని చెప్పి తిప్పి పెట్టినారు. లాస్ట్కి ఇక్కడ బెంగాల్లో ఉంటారు అనమాట, అంటే బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ దొబ్బుతా లేకుంటే అక్కడ బ్యాగులు చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోయినా అడిగిన ఏందని ఇది పరిస్థితి అంటే వాళ్ళు చెప్పి ఎందుకు పరిస్థితి అంటే వాళ్ళు చెప్పిన అనమాట, నీ డ్రైవింగ్ లైసెన్స్ మీద కేసు అయితే ఉంది, పెనాల్టీ 10 దినాలు పెనాల్టీ అయితే ఉంది, ఆ 10 దినాలు కట్టుపో, వీళ్ళు పంపించేస్తారంటే కౌంటర్ అని చెప్పిండు. ఆ కౌంటర్ దగ్గర పోతే చాలా మంది ఉన్నారు. నాకేమో అర్థమైన టైం ఉంది,
ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఫ్లైట్ కి. చేసేదేం లేక వీళ్ళు బంగ్లాదేశ్ ఏం చేస్తారంటే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం కార్డు పెట్టుకుని అక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇలాంటి కేసులు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర దినాలు 2 దినాలు 3 దినాలు డబ్బులు ఎక్కువ తీసుకొని డబ్బులు ఆన్లైన్లో కేసు పెనాల్టీ కట్టేసి మనకు ఒక స్క్రీన్ షాట్ చేసి మనకైతే ఇచ్చేస్తారు వాళ్ళు కట్టినట్టుగా. అది తీసుకుపోతే మనం అక్కడ పోయి చూపిస్తే మన సివిల్ చెక్ చేస్తారు కదా, పోలీసులు చూపిస్తే వాళ్ళైతే మనం పంపించేస్తారు. నేను కూడా అట్నే కట్టి 10 దినాలు అతన్ని బంగ్లాదేశ్ అడిగి స్వామి కట్టరా స్వామి అని చెప్పేసి వాడు 10 దినాలు ఫైన్ ఉంటే 5 దినాలు ఎక్కువ అడిగిండు. నేను లేదురా స్వామి నాకు అంత డబ్బులు లేవు, నాకు 2 దినాలే ఎట్నో 12 దినాలే ఖచ్చితంగా ఉండేది. ఆ 12 దినాలు డబ్బులు ఇచ్చేసి వానికి పెనాల్టీ కట్టేసి ఇండియాకి అయితే పోయినా. ఒకవేళ మనకు డబ్బులు లేకపోతే చాలా కష్టము. ఎవరు వస్తారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు మనకు డబ్బులు ఇస్తారు? కోవిడ్ ఆడ ఒకవేళ 10 దినాలు 20 దినాలు 30 దినాలు ఉంటే డబ్బులు ఉండి నాకు సరిపోయింది. డబ్బులు లేకపోతే చాలా కష్టం కదా. అందుకే ఎవరన్నా పోయేటప్పుడు ఇండియాకి పోయేటప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో స్కూల్ సెలవు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ జమియా దగ్గర పోయో లేకుంటే ఒక సాహెల్ యాప్ ఏదైతే ఉంది ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని ఏమైనా పెనాల్టీ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అయితే పోండి. పోయి నా మాదిరి మీరు ఆ ఎయిర్పోర్ట్లో తెలియకపోయి మీరు ఎయిర్పోర్ట్లో పెనాల్టీ ఉంటే ఆడ ఇబ్బంది పడుకోకుండా ఉండండి. నేనైతే లాస్ట్ ఇయర్ పోయేటప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డా నాకు తెలియక. ఇంకా నేను పోయేటప్పుడైతే ఖచ్చితంగా చెక్ చేసుకొని ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని అయితే పోతా. అంటే అది కూడా ఖచ్చితంగా పోలీసులు బండి ఆపి మన లైసెన్స్ తీసుకుపోయి వాళ్ళు చెక్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా కేసు రాస్తారు. మన లైసెన్స్ పోలీసులు మన లైసెన్స్ తీసుకోకపోతే మనకేం ఇబ్బంది ఉండదు, మనం వెళ్ళిపోవచ్చు. కానీ బండి ఎవరైతే పోలీసులు ఆపి తీసుకుపోతారో లైసెన్స్ తీసుకుపోయి చెక్ చేస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ ఎయిర్పోర్ట్లో పోయినా చాలా ఇబ్బంది అయితే పడతారు. ఈ వీడియో మీకు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.